హాయ్ అండి. వెల్కమ్ టు మహాలక్ష్మి బ్లాగ్స్. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే రంజాన్ స్పెషల్ హలీం అండి. ఇంకా రంజాన్లోనైతే మనం అందరం ఎంతో ఇష్టంగా తినే ఈ హలీం అయితే మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునేలాగానైతే చేస్తున్నానండి. ఇంకా నేనైతే కొంచెం అయితే అస్సలు చేయనండి. వీడియో గురించి అయితే నేనైతే మా ఫ్యామిలీకి మొత్తం సరిపోయేలాగానైతే చేస్తున్నాను. నేనైతే ఒక 3 కిలోల చికెన్తోనైతే హలీం అయితే చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. సూపర్గా మనం బయట ఎలా ఉంటుందో అదే విధంగానైతే ఉందండి. ఇంకా నేనైతే కరెక్ట్ ప్రాసెస్తోనైతే చూపిస్తాను. చూసి మీరు కూడానైతే చేసుకోండి. ఈజీ ప్రాసెస్తోనైతే చూపిస్తానండి. చూడండి, చూసి నేర్చుకోండి. ఇలా ముందుగానైతే ఒక బౌల్ తీసుకొని అయితే దాంట్లోనైతే ఒక 2 కప్పుల గోధుమ రవ్వ వేసుకోవాలి. దొడ్డు గోధుమ రవ్వ అండి. ఇలా మొత్తం వేసుకోవాలి దీంట్లోనే. ఇంకా శనగపప్పు 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. మినపప్పు కూడా 3 స్పూన్లు వేసుకోవాలి. ఇలాగే అన్నీ వేసుకోవాలండి. ఎర్రపప్పు కూడా 3 స్పూన్లు వేసుకోవాలి. పెసరపప్పు 3 స్పూన్లు వేసుకోవాలి దీంట్లోనే. కందిపప్పు కూడా 3 స్పూన్లు వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని నానబెట్టుకోవాలండి దీన్ని అయితే. ఇంకా దీంట్లోనే కాజు వేసుకోవాలండి. కాజు అయితే ఒక 20-25 వరకు అయితే వేస్తున్నాను. బాదం కూడా వేసుకోవాలి ఒక 25 వరకు. పిస్తా కూడా వేసుకోవాలి ఒక 25 వరకు. ఒక హాఫ్ కప్ అని బాస్మతి రైస్ కూడా వేసుకోవాలి దీంట్లోనే. ఇలా అన్నీ వేసుకొని అయితే బాగా కడుక్కోవాలండి. బాగా కడుక్కొని అయితే ఒక 4 గంటల వరకు అయితే బాగా నానాలండి. మనకు టైం లేదనుకుంటే ఒక 2 గంటలైనా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న దాంట్లోనైతే ఎండు గులాబీ రేఖలు కూడా వేసుకోవాలి దీంట్లోనే. ఇలా ఎండు గులాబీ రేఖలు వేసుకున్న తర్వాత కుక్కర్లో వేసి అయితే ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే మెత్తగా ఉడికించుకోవాలి. నేనైతే ఇలా మెత్తగా ఉడికించుకున్నానండి. దీన్ని అయితే ఫ్యాన్ గాలికి పెట్టి అయితే చల్లారబెట్టుకుందాము. మిక్సీలో వేసుకోవాలి. ఇంకా ఉల్లిపాయ వేయించుకొని పెట్టుకోవాలండి. ఇలా ఇలా రెడ్గా వేయించుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఇలా పౌడర్ చేసుకోవడానికి అయితే మసాలా గురించి అయితే తీసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ అయితే మిరియాలు తీసుకుంటున్నాను. ఒక స్పూన్ సాజీరా తీసుకుంటున్నాను. ఒక 10-12 అయితే లవంగాలు, ఒక 10-12 ఇలాచి, కొంచెం అయితే చెక్క తీసుకుంటున్నానండి. దీంట్లోనే జాజికాయ జాపత్రి కూడా కొంచెం తీసుకొని వీటన్నిటిని అయితే మిక్సీ జార్లో వేసుకొని అయితే పౌడర్ చేసుకోవాలి. మీరైతే కారం ఎక్కువ తింటేనైతే మీరు ఇంకా మసాలాలు అయితే ఇంకా ఎక్కువ వేసుకోండి. మేమైతే కొంచెం కారం తగ్గించే తింటాం కాబట్టి నేనైతే మసాలా అయితే కొంచెం తక్కువ వేస్తున్నాను. ఇలా పౌడర్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి. ఇంకా మన పప్పు కూడా చల్లారిపోయింది కదా, ఇది కూడా మిక్సీ జార్లో వేసుకొని అయితే మెత్తగా చేసుకోవాలండి. చూడండి, ఇలా మెత్తగానైతే చేసుకోవాలి. ఇలా మొత్తం మెత్తగా చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఒక దాంట్లో వేసుకొని అయితే నేనైతే మొత్తం పేస్ట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఇలా పక్కన పెట్టుకున్న దాని తర్వాతనైతే చికెన్ అయితే బాగా కడుక్కోవాలి. నేనైతే ఒక 3 కిలోల చికెన్తోనైతే చేస్తున్నానండి. ఇలా 3 కిలోల చికెన్ అయితే కుక్కర్లో వేసుకోవాలి. ఇంకా నేనైతే స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుంటున్నాను. కుక్కర్ పెట్టుకొని అయితే ఒక కటోర అంతనైతే ఒక కప్ అంతనైతే నూనె వేసుకుంటున్నానండి. నేనైతే ఉల్లిపాయ వేయించిన నూనెనైతే వేసుకుంటున్నాను. వేసుకున్న దాంట్లోనే ఒక హాఫ్ కప్ అంతా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ హలీంకి నెయ్యి అయితే బాగా వేసుకోవాలి. దాంట్లోనే ఉల్లిపాయ వేసి అయితే బాగా వేగనివ్వాలి. ఇలా ఉల్లిపాయ వేసి వేగిన తర్వాతనైతే దాంట్లోనే ఒక 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్ది వేసుకోండి. అప్పటిదప్పుడు దంచింది వేసుకుంటేనైతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అయితే మంచిగా వేగనివ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు అయితే దాంట్లోనే ఒక 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసి వేగిన తర్వాతనైతే మనం కడిగి పెట్టుకున్న చికెన్ మొత్తం దీంట్లో వేసుకోవాలి. దీంట్లో వేసుకొని అయితే బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకోవాలి. నేనైతే ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి వీడియో తీయడానికి కొంచెం ఇబ్బంది అవుతుందండి. అందుకనే నేనైతే కలపడం కూడా కరెక్ట్గా చూపిస్తలేను. ఇంకా మీకైతే తెలుసు కదా కలపడం అయితే. ఇలా బాగా కలిపి అయితే ఉడికించుకోవాలి. ఇది ఉడికిన తర్వాతనైతే దీంట్లోనే ఒక 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు కారం అయితే మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. మేమైతే ఉప్పు తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేస్తున్నాను. ఒక 2 స్పూన్ల ధనియా పౌడర్ వేస్తున్నాను. ఒక 1 స్పూన్ జీరా పౌడర్. ఇది వేసిన తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా గరం మసాలా, ఆ గరం మసాలా మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా మొత్తం కలిసేలాగా ఇలా బాగా కలిపిన తర్వాతనైతే ఇదంతా మసాలా కలిసేలాగానైతే కలుపుకున్నాను కదా, చూడండి. ఇలా బాగా కలిపిన తర్వాతనైతే దీంట్లోనే ఇంకా అన్ని ప్రాసెస్ అయితే చేసుకుందామండి. ఇంకా దీంట్లోనైతే కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. ఒక గుప్పెడు అయితే వేస్తున్నాను. ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా వేసుకోవాలి.
దీంట్లోనే వేసుకున్న తర్వాతనైతే వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇలా బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని పెరుగు వేసుకోవాలి. ఒక 1 కప్ అంత పెరుగు వేస్తున్నాను. దీంట్లోనే పెరుగు కూడా వేసుకోవాలండి. ఇలా పెరుగు వేసిన తర్వాతనైతే ఒక 3 నిమ్మకాయల పెద్ద సైజు అయితే పిండుకొని అయితే దాని రసం కూడా వేసుకుంటున్నాను దీంట్లోనే. ఇలా వేసుకొని అయితే ఇది బాగా కలుపుకోవాలి. ఈ పెరుగు ఈ మసాలా మొత్తం కలిసేలాగానైతే ఇలా కలుపుకున్న తర్వాతనైతే మనం ఒక 2 లీటర్ల నీళ్ళు అయితే పోసుకోవాలండి. ఎందుకంటే చికెన్ బాగా ఉడకాలి, దీంట్లో గ్రేవీ కూడా రావాలి కాబట్టి ఒక 2 లీటర్ల నీళ్ళు అయితే పోస్తున్నాను. నేనైతే పోసైతే విజిల్స్ అయితే పెట్టేస్తున్నాను. ఒక 6-7 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఒక 6-7 విజిల్స్ తర్వాతనైతే చూస్తున్నాను చూడండి, మెత్తగానైతే ఉడికిపోయింది. ఇలా ఉడికిన దాన్ని అయితే దీనిపైన వచ్చిన ఆయిల్ మొత్తం అయితే కొంచెం సపరేట్గా తీసుకోవాలి. ఇలా నేనైతే గెంటతో అయితే పైన ఆయిల్ మొత్తం అయితే తీసేసుకుంటున్నానండి ఒక దాంట్లోకి. మనమైతే పైన నుంచి గార్నిష్ కోసం అయితే ఈ ఆయిల్ వేసామంటే సూపర్గా ఉంటుందండి. ఎందుకంటే దీంట్లో ఆయిల్ ఉంది, ఇంకా మనకు నెయ్యి కూడా ఉంది కాబట్టి అందుకనే ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా తీసిన తర్వాతనైతే చూడండి ముక్కనైతే ఎంత బాగా ఉడికిందో. ఇలా చూసామంటే చూడండి ఇలా మెత్తగానైతే అయిపోయింది కదా. ఇంకా నేనైతే వేడి అయితే చాలా ఉందండి, చూడడానికి అయితే వస్తలేదు. ఇంకా నేనైతే స్పూన్తో చూపిస్తున్నాను చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. ఇంకా ఇది మొత్తం అయితే నేను ఏ బౌల్లో చేస్తానో దాంట్లోకి అయితే మొత్తం ముక్కలు అయితే తీసేసుకుంటున్నానండి. ఇంకా మనం ఈ చికెన్లో నుంచి అయితే ఈ గ్రేవీలో నుంచి అయితే ముక్కలు మొత్తం సపరేట్గా చేసి అయితే దీంట్లో ఉన్న బొక్కలు మొత్తం తీసుకోవాలండి. ఈ బోన్స్ మొత్తం సపరేట్ చేసుకోవాలి. ఇలా మనమైతే పప్పు గుత్తితో స్మాష్ చేసామంటే ఈ బొక్కలు మొత్తం సపరేట్ అయిపోతాయి. ఇంకా మనం ఇదైతే మెత్తగా అయిపోతుంది చికెన్ కూడా. ఇలా చికెన్ మొత్తం మెత్తగా చేసుకుంటూ దాంట్లో ఉన్న బొక్కలు మొత్తం అయితే తీసేసుకోవాలి. ఇలా నేనైతే మొత్తం పీసెస్ అయితే చూడండి ఎలా చేసుకున్నానో. ఇలా మెత్తగానైతే చేసిన తర్వాత దాంట్లో ఉన్న బొక్కలు అయితే అన్నీ సపరేట్ అయితే చేసేసాను. ఇలా మొత్తం స్మాష్ చేసిన తర్వాతనైతే మనం దీంట్లో ఉడకబెట్టుకున్న పప్పు మొత్తం అయితే వేసుకోవాలి. మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ మొత్తం దీంట్లో వేసుకోవాలి. ఇలా మొత్తం దీంట్లో వేసుకున్న తర్వాతనైతే ఇవి రెండు మిక్స్ అయ్యేలాగానైతే బాగా కలుపుకోవాలండి. ఇవి రెండింటిని అయితే బాగా కలుపుకుంటున్నాను నేనైతే పప్పు గుత్తితోనే. చూడండి ఎంత బాగా కలుపుకోవాలో. ఇది మొత్తం బాగా కలిసేలాగానైతే కలుపుకోవాలి. నేనైతే రెండు కలిసేలా కలుపుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే కొత్తిమీర పుదీనా వేసుకోవాలంటే ఒక గుప్పెడు వేసుకోవాలి. మళ్ళీ దీంట్లో వేయించిన ఉల్లిపాయ వేసుకోవాలి. ఒక 7-8 పచ్చిమిర్చి వేసుకోవాలి. దీంట్లో ఈ మసాలాలన్నీ వేసుకోవాలంటే ఒక 1 స్పూన్ సాజీరా, ఒక 10-12 లవంగాలు, 10 ఇలాచి, కొంచెం చెక్క, ఈ మసాలాలన్నీ దీంట్లో వేసుకోవాలి. ఇదైతే కబాబ్ చీని అండి, తోక మిరియాలు అంటారు కదా, అదొక స్పూన్ అన్ని వేసుకోవాలి. ఒక స్పూన్ అన్ని మిరియాలు వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకొని మనం తీసి పెట్టుకున్న గ్రేవీ ఉంది కదండి, ఆ గ్రేవీ కూడా మొత్తం దీంట్లో వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకొని అయితే ఇది బాగా కలుపుకోవాలండి. ఇది మొత్తం కలిసేలాగానైతే బాగా కలుపుకోవాలి. ఇది చేసేటప్పుడు అయితే మనకు కలపడమేనండి ఒక పెద్ద ప్రాసెస్. ఇంకా ఇది కలిపిన తర్వాతనైతే దాంట్లోనైతే ఒక 1/2 లీటర్ పాలైతే వేస్తున్నానండి. పాలైతే మావే వేస్తున్నాను. ఇలా వేసుకొని అయితే స్టవ్ పైన పెట్టుకొని అయితే ఒక 20 నిమిషాల వరకు అయితే బాగా ఉడికించాలండి. కలుపుకుంటూనే ఉడికించాలి, పప్పు గుత్తితోనే కలుపుకోవాలి. ఎందుకంటే దాన్ని స్మాష్ చేసినట్టు అవుతుంది కాబట్టి జిగుటు అయితే చాలా వస్తుంది. మనం ఎంత కలిపితే దానికి అంత టేస్ట్ వస్తుందండి. అందుకని బాగా కలుపుకోవాలి. ఇంకా నేనైతే బాగా కలిపేసుకుంటున్నాను చూడండి. ఇలా కొంచెం కలిపిన తర్వాతనైతే దీంట్లోనే మనం ఉప్పు అయితే వేసుకోలేదు, చికెన్లోని మాత్రమే వేసుకున్నాము. ఇంకా దీనికి సరిపోయే ఉప్పు వేసుకోవాలి. ఇంకా దీంట్లోనే గులాబీ రేకులు కూడా వేసుకోవాలండి. ఇలా ఎండబెట్టినవి ఉంటే గులాబీ రేకులు వేసుకోవాలి, లేకుంటే మీ దగ్గర రోజ్ వాటర్ ఉన్నా వేసుకోవాలండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి రోజ్ వాటర్ వేసుకోవాలి. ఇంకా దీంట్లోనైతే నెయ్యి అయితే యూస్ చేస్తున్నానండి. నేనైతే ఒక 1/2 కేజీ నెయ్యి అయితే పోస్తున్నాను. ఎందుకంటే నెయ్యితోనే టేస్ట్ ఉంటుంది కాబట్టి నెయ్యి అయితే చాలా వేసుకోవాలి. నేనైతే ఒక 1/2 కేజీ నెయ్యి అయితే యూస్ చేస్తున్నాను. ఇంకా మా పాప చూడండి ఇంకా 2 చేతులతోనైతే తిప్పుతూనే ఉంది. నేను ఒక్కదాంతో సరిపోతలేదు కాబట్టి అసలు తిప్పడము. ఇంకా మా పాప కూడా అయితే బాగా హెల్ప్ చేసింది నాకైతే. ఇంకా మళ్ళీ నెయ్యి అయితే వేస్తున్నాను. ఇంకా లాస్ట్ కొంచెం అయితే మిగిలించుకున్నానండి, ఎందుకంటే పైనుంచి గార్నిష్ చేయాలి కాబట్టి. ఇంకా కొంచెం అయితే నెయ్యి అయితే మిగిలించుకున్నానండి. నేనైతే 1/2 కేజీ నెయ్యి అయితే యూజ్ చేశాను దీనికైతే. అందుకని అండి టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది.
కానీ ఇది కలపడంతోనేనండి ప్రాసెస్ అయితే. మనం ఎంత కలిపితే చూడండి అంత బాగా టేస్ట్ వస్తుంది. చాలా అంటే చాలా టేస్ట్ అయిందండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లోనైతే చెప్పండి. మీకు ఇంకేమైనా వంటకాలు కావాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే తప్పకుండా ట్రై చేస్తాను. నేనైతే వీడియో కోసం కొంచెం అయితే చేయనండి. నేనైతే చాలానే చేస్తాను. ఇంకా ఇదైతే కేజీ చేసుకున్నాం అనుకోండి. మీరు కేజీ చేసినప్పుడైతే నేనైతే 2 కప్పుల రవ్వ వేసినా కదా, మీరైతే 1 కప్పు రవ్వ వేసుకోండి. అన్నీ ఒక్కొక్క స్పూన్ అయితే పప్పులు వేసుకోండి. అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి. సూపర్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.